కొబ్బరి కొట్టుకోవా రాక ఏమన్నా మన ఉప్పులు ఎందుకురా మనం అందరం వచ్చామన్నా వందల సంవత్సరాల క్రితం స్వయం వ్యక్తంగా కలిసినటువంటి శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి వారి యొక్క దేవాలయం ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ పూజలు అందుకుంటూ నిత్యం కూడా భక్తులను సర్వకాల సర్వావస్థలందు కాపాడుచూ ఈ గ్రామాన్నే కాకుండా చుట్టూ ఉండేటువంటి పరివార ప్రాంత ప్రజలందరినీ కూడా
చల్లగా చూస్తున్నటువంటి ఆ యొక్క మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయ పునర్నిర్మాణం చేసుకోవాలి అని ఈ యొక్క గొల్లపల్లి గ్రామ భక్తులు నిర్ణయించుకొని మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఆలయ నిర్మాణం, అదేవిధంగా ఆలయంలో విగ్రహ రూపంగా లేకుండా ఉండే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి అని గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా ముందుకు వచ్చి ఎంతో శ్రమపరచి వారి శక్యానుసారంగా ఆ స్వామివారి యొక్క విగ్రహాలను, అదేవిధంగా ఆలయ నిర్మాణాన్ని, ఈ ఆలయంలోనే నవగ్రహాలు ఉండాలి, చుట్టూ ఉండేటువంటి పరివార ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు అందుకునే విధంగా ఉండాలి అని, ఇది ఒక దేవాలయం కాదు ఒక క్షేత్రంగా భాసిల్లాలి అని, విరాజిల్లాలి అని భక్తులందరూ కూడా ఎంతో శ్రమపరచి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నారు. దానికి కానీ 3 రోజులుగా ఆ విగ్రహాలకు జలాదివాసం చేశాం, ధాన్యాదివాసం చేశాం, శయ్యాదివాసం, పుష్పాదివాసం, ధనాదివాసం ఇత్యాది అధివాస కార్యక్రమాలన్నీ చేస్తూనే ఆ యొక్క విగ్రహాలకు అర్చనాభిషేక పూజా కార్యక్రమాలు, గ్రామోత్సవ కార్యక్రమాలు, 1008 మంది దంపతుల చేత హోమ పూజా కార్యక్రమాలు, అదేవిధంగా 1008 బిందెల చేత జలబిందెల అభిషేకాది కార్యక్రమాలు ఇత్యాది పూజా కార్యక్రమాలన్నీ కూడా 3 రోజులు చేసి ఈ రోజు ఉదయం శుభముహూర్తానికి మృగశీర్ష నక్షత్ర యుక్తముగా ఈ యొక్క గొల్లపల్లి గ్రామంలో ఉండేటువంటి సమస్త భక్తుల సమక్షంలో ఆ మల్లికార్జున స్వామి వారి యొక్క యంత్ర స్థాపన, విగ్రహ స్థాపన చేయడం జరిగినది. కావున ఈ యొక్క భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి నిత్యం కూడా కొలువై ఉండేటువంటి ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోండి, నిత్యం కూడా పూజా కార్యక్రమాన్ని చేసుకోండి, ఆ స్వామివారిని సేవ చేయండి, ధరించండి. మీ అందరినీ కూడా చల్లగా చేసేటువంటి మీదకి మేడాలమ్మ మల్లికార్జున స్వామి యుక్తులై అక్కడ వెలిసి ఉన్నారు కాబట్టి ఆ కేతమ్మ తల్లి, మేడాలమ్మ తల్లి, మల్లికార్జున స్వామి, అదేవిధంగా అందులోనే శివలింగం, నంది, భజం, నవగ్రహాలు, గణపతి స్వామి వారి యొక్క విగ్రహ స్థాపన చేశాం. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత, ఇక్కడ భోజనం చెల్లించిన తర్వాత, ఇక్కడ పక్కన వేసుకున్న తర్వాత ఎల్లమ్మ తల్లిని కూడా ఇక్కడే ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఆ ఎల్లమ్మ తల్లి దగ్గర కూడా పక్కన వేస్తారు, ఎల్లమ్మ తల్లి దగ్గర కూడా భోజనం చేస్తారు. ఈ రోజు సాయంత్రం గ్రామస్తులందరూ కూడా ఎల్లమ్మ తల్లి దగ్గరికి బోనాలతో వస్తారు. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని బోనాలు చెల్లించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అదేవిధంగా పోచమ్మ తల్లి ప్రతిష్ఠ చేసి ఉన్నాం కాబట్టి పోచమ్మ తల్లికి శ్రావణ మాసంలో బోనాలు చేసేది ఉంది కాబట్టి గ్రామం మొత్తం తరఫున, కమిటీ వాళ్ళ తరఫున ఒకటే బోనం అక్కడ చెల్లిస్తారు. అక్కడ బోనాలు ఎవరు చేయొద్దు. మళ్ళీ శ్రావణ మాసం అంటే 2 నెలల్లోనే ఉంది కాబట్టి ఆ బోన కార్యక్రమాలు శ్రావణంలో యథావిధిగా మీరు ఎట్లయితే చేస్తారో అదేవిధంగా శ్రావణ మాసంలోనే పోచమ్మ తల్లి దగ్గర బోనాలు చేసుకోవాలి. ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గర మాత్రం ఈ రోజు బోనాలు చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరికీ శుభం. స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని మరొకసారి తెలియజేస్తూ శతమానం పురుషరాజ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి సర్వే జనా